మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 63వ కీర్తన 1వ వచనము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ప్రియ దైవజనమా, మనము దేవుణ్ణి వేకువనే వెదికేవారముగా ఉండాలి. అవును సిస్టర్, మేము దేవుణ్ణి వేకువనే వెతుకుతాము, ప్రార్థిస్తాము, వాక్యము చదువుతాము అని మీలో కొందరు అంటూ ఉండవచ్చు. అసలు దేవుణ్ణి వెదికేవారు ఏం చేస్తారో ఒక్కసారి వాక్యపు వెలుగులో మనం చూద్దాము. 22వ కీర్తన 26వ వచనము. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి వేకువనే వెదకడము అంటే వేకువనే ఆయన్ను స్తుతించే వారముగా ఉండాలి. వేకువనే ఆయన పాద సన్నిధిని సమీపించినప్పుడు మనకున్న విజ్ఞాపనలు ఏకరువు పెట్టడం కాదు, కానీ ఆయన్ను స్తుతించాలి. అదే నిజముగా ఆయన్ను వెదకడము. చాలామంది 2-3 మాటలు స్తుతించి చాలా నిమిషాలు తమ అక్కరలన్నీ ఉదయకాలము దేవుని సన్నిధిలో పెడుతూ ఉంటారు. వేకువజాము ప్రార్థన చాలా బలమైనది అని నమ్ముతూ వారి విజ్ఞాపనలన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ ఉంటారు. అది వేకువనే దేవుణ్ణి వెదకడం కాదు. నిజముగా వేకువనే దేవుణ్ణి వెదకడము అంటే వేకువనే దేవుణ్ణి స్తుతించడము, స్తుతియాగము సమర్పించడము, జిహ్వాఫలము అర్పించడము. మనము అర్పింపదగినవి మన పెదవులు మాత్రమే మనకు ఉన్నవి కాబట్టి మన పెదవులతో దేవుని నామమును ఉచ్చరించడము. ప్రియ దైవజనమా, ఆ విధంగా వేకువనే దేవుణ్ణి స్తుతిస్తూ వెదికేవారముగా మనముంటే ఏం జరుగుతుంది మన జీవితాల్లో? దినవృతాంతములు 1వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన హృదయమునందు సంతోషము నింపబడుతుంది. అవును, దినమెల్లా సంతోషముగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు. 69వ కీర్తన 32వ వచనం ప్రకారం మన ప్రాణము తెప్పరిల్లుతుంది. ఎన్నో భారములతో ఈ శరీరం అనే గుడారములో మూలుగుతున్న మనము తెప్పరిల్లాలి అంటే వేకువనే దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. మన ప్రాణాత్మ దేహాలను స్తుతియాగము ద్వారా దేవునికి సమర్పించే వారముగా ఉండాలి. మీలో కొందరు మేము స్తుతిస్తాము, వేకువనే దేవునికి స్తుతియాగము అర్పిస్తాము, ఆ అలవాటు మాకు ఉంది అంటూ ఉండి ఉండవచ్చు. కానీ ఏ విధంగా స్తుతియాగము అర్పించాలి, ఏ విధంగా దేవుణ్ణి వెదకాలి అని మనం చూసినట్లయితే 119వ కీర్తన 2వ వచనం ప్రకారం ఆయన శాసనములు గైకొనుచు వెదకాలి, పూర్ణ హృదయముతో వెదకాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారం జాగ్రత్తగా వెదకాలి. అవును ప్రియ దైవజనమా, స్తుతియాగము చెల్లించుట అనేది ఆయన శాసనములు గైకొనే వారముగా మనం అర్పించే అర్పణ అయి ఉండాలి. పూర్ణ హృదయముతో స్తుతియాగము చెల్లించే వారముగా ఉండాలి. పెదవులతో నామకార్థముగా దేవుని నామమును ఉచ్చరిస్తూ స్తుతియాగము చెల్లించడం కాదు, కానీ జాగ్రత్తగా దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ వేకువనే ఆయన్ను వెదికే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ఆయన దొరుకు కాలమునందే ఆయన్ని మనం వెదకాలి. ఎవరు వివేకము కలిగి ఆయన వెతుకుతూ ఉన్నారో అని ఆకాశమందుండి దేవుడు చూస్తూ ఉంటాడు. వేకువజామున స్తుతియాగము సమర్పిస్తూ ఎవరైతే ఆయన్ను వెతుకుతూ ఆయన దృష్టికి కనపడతారో వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, సంతోష సమాధానములతో నింపుతాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన తోడును అనుగ్రహిస్తాడు. ఆయన కృపను వేకువజామునే మన మీద కృమ్మరిస్తాడు. ఆ దినమంతా మన దైనందిన జీవితంలో తన ప్రసన్నతను మనము అనుభవించగలుగుతాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి.
నాయనా, నిన్ను వెదకడము అంటే నిన్ను స్తుతించడమని ఈ దినం మాకు బయలుపరిచారు. అట్టి రీతిగా వేకువజామున స్తుతియాగము సమర్పించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: బైబిల్లో సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.